ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వరంగల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ములుగు జిల్లాలో కుండపోతగా వాన కురుస్తోంది. మేడారంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలో అత్యధికంగా 14 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలపై డీటెయిల్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు వరదల తీవ్రత ఎలా ఉంది, వివరాలేంటి? కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయని చెప్పొచ్చు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా అయితే ములుగు, మహబూబాబాద్, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ఈ 3 జిల్లాలలో అయితే భారీ వర్షాలే పడుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది హెచ్చరికలు జారీ చేసింది. సేమ్ టైంలో మిగతా జిల్లాలు 3 జిల్లాలలో కూడా భారీ వర్షాలే పడే అవకాశం ఉంటుంది. రానున్న 24 గంటల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. మరోవైపు రాత్రి కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కూడా అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. అయితే కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారింది. దీంతో ఎక్కడైతే ప్రమాదకరంగా వాగులు ప్రవాహం ఉందో అక్కడ పోలీసులు బారికేట్లను ఏర్పాటు చేశారు. ఎవ్వరూ అటువైపు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్తుంది రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయి. అందులోనూ మరో 24 గంటల పాటు అయితే భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది హెచ్చరికల నేపథ్యంలో కూడా ఇటు ములుగు జిల్లాకు సంబంధించి ఇప్పటికే అనేక వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో చాలా లోతట్టు ప్రాంతాలలో రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. దీంతో అక్కడ పోలీసులకు సంబంధించినటువంటి ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నారు. నిన్న చూస్తే గోవిందరాపేటలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ ఉన్నటువంటి దయ్యాల వాగు కాదు, జంపన వాగు, జీడి వాగులు 3 కూడా అత్యధిక ప్రవాహం ఉన్నాయి. అదేవిధంగా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఈ రాష్ట్రంలో కూడా ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి జిల్లాలలో కూడా వర్షాలు వరద ఎక్కువగా వస్తుంది. అందులోనూ బోగతా జలపాతం వద్ద ఉధృతమైనటువంటి ప్రవాహం వస్తుంది. దీంతో ఇక్కడ ఎవరిని పర్యాటకులను అయితే అటవీ శాఖ అలౌ చేస్తలేదు. ప్రస్తుతం అయితే భారీ వర్షాల నేపథ్యంలో అయితే కొన్ని చోట్ల రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు కూడా రోడ్ డైవర్షన్ చేపట్టారు. రాత్రి కురిసినటువంటి వర్షానికైతే ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని బండారుపల్లి శివారు రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తూ రహదారి మీద ఈ వరద వచ్చి చేరింది. దీంతో ఇక్కడి నుంచి రూట్ డైవర్షన్ చేశారు. భూపాలపల్లి ప్రయాణం చేసి వారు జంగాలపల్లి మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది అనేది పోలీసులు సూచన చేశారు. ఇక్కడ బారికేట్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవేపై నుండి లింగాపూర్కు వెళ్లే రహదారిలో శుద్ధవాగు పొంగి రహదారిపైన ప్రవహిస్తుంది. ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కూడా రూట్ను డైవర్షన్ చేశారు. లింగాపూర్కు వెళ్లేవారు వెంకటాపూర్ మీదుగా వెళ్లాలంటూ కూడా పోలీసులు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పస్రా మేడారంకు సంబంధించి జంపనవాగు అత్యధిక ప్రవాహం ఉంది. అదేవిధంగా ప్రాజెక్ట్ నగర్ వెళ్లే దారిలో కూడా అంటే మేడారం నుంచి ఇటు ప్రాజెక్ట్ నగర్ వెళ్లే దారిలో కూడా బాంబుల మోరి వద్ద యాసంగి తోట అంటారు, ఇది అక్కడ కూడా లో లెవెల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఈ వైపు నుంచి ప్రయాణం చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో ఇక్కడ కూడా పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేశారు. పస్రా నార్లాపూర్ మీద మార్గంగా డైవర్షన్ చేశారు. పస్రా తాడ్వాయి మీద నుంచి మేడారంకు అని వెళ్లే వాళ్ళు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చింతల నుండి ఎబ్బాక మధ్యలో వాగు పొంగి బ్రిడ్జ్ మీదుగా ప్రవహిస్తుంది. డైవర్షన్ రూటు ఎల్పాక వడిపూర్ వెళ్ళేవారు మేడారం మీదుగా కొండలమడుగు మార్గం ద్వారా వెళ్లాలని పోలీసులు సూచన చేస్తున్నారు. ఊరట్టం గ్రామం సమీపంలో ఉన్నటువంటి తుమ్మవాగు కూడా పొంగి బ్రిడ్జి మీద నుంచి ప్రవాహం వస్తున్నది. దీంతో తాత్కాలికంగా ఇక్కడ కూడా రూట్ క్లోజ్ చేసేసారు. ఇక్కడ వాళ్ళు కూడా మరో రూట్లోంచి డైవర్షన్ చేసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. దీంతో ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించి అనేక ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. లో లెవెల్ బ్రిడ్జి నుంచి వాటర్ ఫ్లో చాలా చోట్ల వెళ్తుంది. దీంతో పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా చోట్ల కూడా బారికేట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ప్రస్తుతం అయితే అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఇదే పరిస్థితుల్లో మహబూబాబాద్లో కూడా అదే విధంగా ఉంది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన చూస్తే కొత్తగూడ, గంగారం ఈ 2 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ చాలా వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొత్తగూడ మండలంలో ఈ గుంజేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కొత్తగూడ, నరసంపేట మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాటాయి గ్రామ శివార్లోనే
రేణ్యా తండలో కూడా వరద నీరు వచ్చి చేరింది ఇళ్లలోకి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. బురకపల్లి వాగు, రాళ్లవాగు ఇవన్నీ రెండు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇటు కొత్తగూడ, ఇల్లందు మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అయితే గంగారం మండలం ఇల్లందు వైపు వెళ్ళే ప్రధాన రహదారిపైన కూడా చెట్లు పడిపోయాయి. దీంతో పోలీసులు ఇతర శాఖ అధికారుల సమన్వయంతో ఆ చెట్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా చూస్తే భూపాలపల్లి జిల్లాలో కూడా నిన్న వర్షం దంచుకొట్టింది. దీంతో రేగొండ మండలం రేపాక వద్ద ఉన్నటువంటి పెద్ద చెరువు పొంగి ప్రవహిస్తుంది. ఇదే విధంగా అన్ని చెరువులు తర్వాత మహబూబాద్కు సంబంధించినటువంటి భీముని పాదం వద్ద కూడా ఉధృతమైనటువంటి ప్రవాహం వచ్చింది. ఇక్కడ కూడా 50 అడుగుల నుంచి కూడా నీళ్లు ఉధృతమైనటువంటి ప్రవాహం కనిపిస్తుంది. దీంతో ఇక్కడికి పర్యాటకులు ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలు చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు. పర్యాటకుల సందడి కూడా ఎక్కువగా ఉంది. అయితే ప్రమాదకరంగా ఉండడంతో ఇక్కడికి ఎవరిని పర్యాటకులు రావద్దు అంటూ కూడా అక్కడ అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ 3 జిల్లాలలో రెడ్ అలర్ట్ ఉంది. చాలా చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే పాకాలకు సంబంధించి అతిపెద్ద చెరువు ఇక్కడ మత్తడి పడుతుంది. మహబూబాద్కు సంబంధించిన బయ్యారం చెరువు కూడా మత్తడి పడుతుంది. మేడారం దగ్గర ఉన్నటువంటి జంపన వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మేడారం టు జంపన మధ్యలో వచ్చేటువంటి వాగుకు సంబంధించినటువంటి బ్రిడ్జి లెవెల్ని తాకుతూ కూడా ప్రవాహం ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం మేడారం ఉన్నటువంటి ఊళ్ళ వరకు కూడా జంపన వాగు పొంగడంతో వాటర్ వచ్చేసింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే మరో 72 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదే తరగా వర్షాలు పడితే మాత్రం ఈ ప్రాంతం కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా రెడీ చేశారు. అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. లోతట్టు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలు కనుక వరద వస్తే ఇమీడియట్లీ అక్కడి నుంచి వాళ్ళని తరలించేందుకు కూడా కావాల్సినటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క నిన్న ఇవాళ అక్కడ ఉన్నటువంటి 3 జిల్లాల కలెక్టర్లతోటి అధికారులతోటి కూడా ఆమె ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేశారు. మరోవైపు ఇటు పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఎక్కడ కూడా వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. ఇప్పటికే గత 4 రోజులకు కురిసినటువంటి వర్షాలతోటి చెరువులన్నీ నిండి కుండలా మారాయి. ఏమాత్రం భారీ వర్షం కూడినా అవన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతాయి. ప్రమాదకరంగా ఉంటుంది. చేపల వేటకు కావచ్చు, లేదా స్విమ్మింగ్ కోసం కావచ్చు, లేదా సరదాగా అక్కడికి వెళ్ళడానికి వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు అంటున్నారు. భారీ వర్షాలు పడే సమయంలో మాత్రం ఇంటికే పరిమితం కావాలి. విద్యుత్ స్తంభాలు కావచ్చు, లేదా భారీ చెట్ల వద్ద కూడా ఎవరు ఉండకూడదు అనేది సూచనలు చేస్తున్నారు. మొత్తంగా అయితే ములుగు జిల్లా, మహబూబాద్, భూపాలపల్లి ఈ 3 జిల్లాలలో అయితే వర్షం ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. చాలా చోట్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో వాగులు వంకలు పొంగిపోతుండడం రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖకు కూడా ప్రభుత్వం సూచనలు చేసింది. సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉండాలి. వైద్యానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయితే ఈ 3 జిల్లాలలో రెడ్ అలర్ట్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఎక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసింది. ఎవరు అత్యవసరం ఉంటేనే వర్షం పడేటప్పుడు బయటికి రావాలి, చాలా వరకు ఇళ్లకే పరిమితం కావాలని కూడా సూచనలు చేసింది. అయితే రేపు సండే చాలామంది టూరిస్టులు కూడా ములుగు ప్రాంతానికి ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు బోగతా జలపాతం వరకు కానీ, లేదా మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర వైపు కానీ, లేదా లక్నవరం, రామప్ప ఇలాంటి ప్రాంతాలకు చాలా వరకు తమ టూరిస్టులు అంతా కూడా తమ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ వర్షాలు కొంత ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా టూరిస్టులు అనుమతించే వరకు బోగతా జలపాతం దగ్గరికి రావద్దు అనేది సూచనలు చేస్తున్నారు చంద్రిక. ప్రస్తుతం అయితే ఈ 3 జిల్లాలలోనే వాగులు వంకలు పొంగిపొర్లుతుండడం కొంత ప్రమాదకరంగా ఉంది. దీంతో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు చంద్రిక.